హాయ్ ఫ్రెండ్స్, ఏంటివి పచ్చిమిర్చి పచ్చితోని బజ్జీలు వేస్తుంది అనుకుంటున్నావా? కట్ చేస్తుంటే లేదండి, ఇలా కట్ చేసుకొని పచ్చడి పెట్టుకోవాలి. ఊరగాయ పచ్చడి చక్కగా మగ్గితే సూపర్ ఉంటుంది, మామూలు స్మెల్ రాదు. చక్కగా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని నూనెలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆవాల పొడి, మెంతి పొడి కలిపి చక్కగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇలా వేసి బాగా కలపాలండి. కలిపి ఒక 2 days మూతబెట్టి ఉంచాలి. చక్కగా ఊరుద్ది. పచ్చడి మటుకు మామూలు టేస్ట్ ఉండదు, కారం ఏమనిపించదు. దాంట్లో గింజలు ఇట్లా తీసేసాం కదా, మంచిగా కొన్ని ఎల్లిపాయలు వేసేసి మూతబెట్టి 3 days తర్వాత చూడండి ఇలా ఉంటుంది. తింటా అంటే అమృతం ఉన్నట్టు ఉంటుంది. అసలు కర్రీ మటుకు కేక. నేనైతే 2-3 వేసేసుకొని తినేసా. ఇలా నిలువ పచ్చడా ఇలా ట్రై చేసి తినండి ఒకసారి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మనకు కర్రీస్ లేనప్పుడు ఇది ఒకటి తింటే చాలు. ఆహా.